శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. సర్వం శ్రీరామచంద్రపాదార్పితం. జూలై నెలలో వృషభ రాశి వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడిపోవాలి, ఈ నెలలో అన్నా సరే నాకు కొన్ని మార్గాలు కావాలి, అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాను, కనీసంలో కనీసం మనం ఇవ్వాల్సిన దాంట్లో 30% అయినా సరే ఈ నెలలో నేను తీర్చి ప్రశాంతంగా ఉండాలి, నాకంటూ సమాజంలో గౌరవం ఏర్పడాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు. ఎవరు ఈ వృషభ రాశిలోకి విచ్చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే కనుక, కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణీ నక్షత్ర 4 పాదాలు, మృగశిర నక్షత్ర 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి విచ్చేస్తారు. జూలై నెలలో వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి మార్గం ఖచ్చితంగా కలుగుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ, లేకపోతే పూర్వం మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమమో, మీరు ఎవరికో ఇచ్చినటువంటి ధనం వల్ల అవతల వ్యక్తి ఉన్న స్థాయికి వెళ్ళి మిమ్మల్ని కష్టాలు తీర్చడానికి మీ ఎదుట నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆ రోజులో నువ్వు నాకు సహాయం చేసావు, ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా అని మానవత్వం ఉంది అనేటువంటి విషయాన్ని వృషభ రాశి వారు జూలై నెలలో ఖచ్చితంగా తెలియజేసుకుంటారు. పైగా ఎప్పటి నుంచో స్థలం విషయంలో గొడవ పడుతూ ఉంటే, ఎందుకు ఈ గొడవ, మనం కలిసే ఉందాంలే, ఈ చిన్న జాగా కోసం మనిద్దరం కొట్టుకోవడం ఏమిటి అనేటువంటి మాట వినడం, భగవంతుడు ఉన్నాడు, ఇప్పుడు జనాల్ని మనం నమ్మచ్చు అని జనాల మీద ఒక నమ్మకం, పాజిటివ్ అయినటువంటి అవగాహన వృషభ రాశి వారు ఈ నెలలో చూస్తూ ఉంటారు. పైగా వీడు మనకి శత్రువు, వీడిని దూరం పెట్టాలి అనుకున్నటువంటి శత్రువే మీకు మిత్రుడయ్యేటువంటి అవకాశం, మీ కుటుంబాన్ని ఆదుకునేటువంటి అవకాశం జూలై 12వ తారీఖు నుంచి 23 మధ్యలో మీకంటూ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను చూస్తున్నారు వృషభ రాశి వారు. రాజకీయంలో ఉన్నటువంటి వారికి జనాల్లో ఆదరణ పెరుగుతుంది తప్ప క్యాడర్ మిమ్మల్ని గుర్తించే అవకాశం ఎక్కడా లేదు. పైగా మీరు ఈ పని చేయలేరు అని చెప్పి మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువు మీద, మీకున్నటువంటి టాలెంట్ల మీద శ్రద్ధ తగ్గి, ఏముందిలే, ఎంత చేస్తే మాత్రం ఫలితం వస్తుందా, చదువు రాని వాడే బాగా ఉన్నాడు, నేను ఇంత కష్టపడాల్సిన అవసరం నాకేముంది అనేటువంటి మొండి వైఖరికి ఏర్పడుతూ ఉంటారు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశిలో ఈ నెలలో ఆలోచన ధోరణి మారుతోంది. పాజిటివ్ గైడెన్స్ ఇవ్వండి, పిల్లలతో కాస్త టయాన్ని స్పెండ్ చేయండి తల్లిదండ్రులు వృషభ రాశి వారు. ఎందుకంటే వాళ్ళు తప్పుదోవ పట్టేటువంటి అవకాశం జూలై నెల 9వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన ధోరణి మారుతోంది. సవ్యమైన దారిలో పెట్టగలిగితే మీకంటూ మీ పిల్లలు ఒక బంగారు భవిష్యత్తుకి మీరు ఇప్పుడు చెప్పేటువంటి పాజిటివ్ ఎనర్జీ వారికి ఒక లెక్కగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక వృషభ రాశి వారికి ఈ నెలలో అంతా యోగదాయకంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. ఒకవేళ మీకంటూ ఇంతకు ముందే పెట్టి ఉంటే కనుక అవకాశం జూలై నెల 3వ తారీఖు నుంచి 9 మధ్యలో మీరు పెట్టుబడిని పెట్టినవి కాస్త గ్రోత్ అవుతున్నాయి, వాటిని అమ్మేసి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోండి. ఇక వ్యాపారాలు చెయ్యాలి, వ్యాపారం నా డ్రీమ్ రోల్ అనుకున్న వారు ఎవరైతే వృషభ రాశిలో వారు ఉంటారో వారు ఈ నెలలో ఖచ్చితంగా వ్యాపారం చేయండి. అది కూడా 18వ తారీఖు తర్వాత నుంచి, జూలై 18 తర్వాత నుంచి 26 మధ్యలో మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. అది కూడా ప్రత్యక్షంగానే చేయండి. ఏ స్లీపింగ్ పార్ట్నర్ పెట్టుకోవద్దు. మొదటి 2 నెలల్లో కొంచెం ఇబ్బందే, కానీ మీకంటూ ఒక స్థిరమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారు వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే చెయ్యండి. ఒడిదుడుకులు సర్వసాధారణమే, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి వ్యాపారాలు చేయాలి గురువుగారు? ప్లాస్టిక్ సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మడం కానీ, లేదా ఫోన్లు, మీడియా ఇటువంటి సంబంధించిన వ్యవస్థలో కానీ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి కొంచెం తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకుంటారు జూలై చివరి వారంలో. పాత స్నేహితులు కానీ, ఇంతకుముందు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెడతారు. కొత్త బంధాలను ఎక్కడా కూడా ప్రోత్సహించరు.
విందు వినోదాల్లో చాలా తక్కువగా పాల్గొంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అద్భుతంగా అవకాశం కలిసి వస్తుంది. అది కూడా జూలై 21వ తారీఖు నుంచి 29 మధ్యలో మీకంటూ ఒక మంచి అవకాశం ఏర్పడుతోంది వృషభ రాశి వారికి. రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంది. చివరి 2 వారాలు కూడా మీరు వేసిన పంట కాస్త ఇబ్బందిమైనటువంటి వాతావరణం గురవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల కానీ, లేకపోతే మీరు రాంగ్గా తప్పుగా ఒక రసాయనం బదులు మరొక రసాయనం వేయడం వల్ల పంట దిగుబడి కాస్త తగ్గి మీరు అయ్యయ్యో అనవసరంగా నేను ఈ పొరపాటు పని చేసి ఉండవలసిందే అని బాధపడేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. వృషభరాశిలో వారు ఆడవారి విషయానికి వస్తే విందు వినోదాల్లో తక్కువగానే పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ కొత్త దేవాలయాలు దర్శనం చేసే అవకాశం ఎక్కువగా లభిస్తోంది. కొత్త బంధువుల్ని కొత్త స్నేహితుల్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. విలువైనటువంటి కాగితాలను పోగొట్టుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఒక్క చిన్న పొరపాటు వల్ల మీకు రావలసిన ఆర్థికం ఏదైతే ఉందో ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఆడవారు. కాబట్టి మీరు ఏదన్నా విలువైనటువంటి పత్రాలు దాచేటప్పుడు నేను ఇక్కడ పెడుతున్నాను అని ఎవరికైనా చెప్పండి, లేదా ఒక డైరీలో మీరు ఎక్కడ పెడుతున్నారో రాసి పెట్టుకోండి. మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవారు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్త అనేటువంటి జూలై 2వ వారంలో వింటారు. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు జూలై 3వ వారంలో ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది. అది కూడాను పడమట తూర్పు దిశగా సంబంధాలను వెతుక్కోండి, మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క బంధువర్గంలో కానీ లేకపోతే విందు వినోదాల్లో కానీ తక్కువగా పాల్గొనడం వల్ల మిమ్మల్ని చిన్నచూపు చూసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇక వృషభ రాశిలో వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ముక్కుకు సంబంధించి చిన్న మెదడుకు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నాయండి. అది కూడాను జూలై 10వ తారీఖు నుంచి 21 మధ్యలో జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక భాగంలో మాత్రమే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉన్నటువంటి మెడిసిన్ మాత్రమే వాడండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ప్రయోగాలు చేయకండి. ముక్కుకు సంబంధించి కూడా ఈ ముక్కు దూలం వంగడమనో లేకపోతే ఎదరగపడినప్పుడు ముక్కులోంచి రక్తం రావడం అనేటువంటి ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ గారి యొక్క సంప్రదింపులు చేయండి. వృషభరాశి వారు మీ యొక్క జాతక పర్యంతం అంతా కూడా నేను గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం. ఒకవేళ వీటిలో ఏదైనా తెలియకపోతే కనుక మీ ఫోటో ఒకటి మాకు పంపించడం వల్ల మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే దాని యొక్క గణాంకాలన్నీ కూడా సరిచూసుకుని మీ యొక్క భవిష్యత్తు ఎప్పుడు మీరు రాజకీయాల్లో కానీ, సినీ రంగాల్లో కానీ, సాహిత్య రంగాల్లో కానీ లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది, వివాహం కాకపోతే ఎప్పుడు అవుతుంది, ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఎప్పుడు మారుతారు, ఆర్థికమైన స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, తాత ముత్తాతల నుంచి కోర్టుకు సంబంధించిన వ్యవస్థల నుంచి ఎప్పుడు మీరు బయటపడతారనే పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు ఈ జూలై నెలంతా కూడా హం ఆంజనేయాయ నమః అని ప్రతి నిత్యము కూడా 54 సార్లు పఠించి రాగి గ్లాసులో నీళ్లు తీసుకుని శ్రీరామార్పితం అని స్వీకరించడం చాలా మంచిది. ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కుదిరితే శనివారం రోజున తెల్ల జిల్లేడు పుష్పాలు 5 తీసుకువెళ్ళి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టుకుని హనుమత్ చాలీసా చదవడం చాలా శ్రేయస్కరం. హనుమత్ చాలీసా రాని వాళ్ళు శ్రీరామదూతాయ నమః శ్రీరామదూతాయ నమః అని చెప్పుకోండి. కనీసం హం హనుమతయే నమః అనిన్నా సరే 21 సార్లు పఠించండి ప్రతిరోజు. హనుమత్ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. సింధూరాన్ని అడ్డంగా ధరించండి. శ్రీరామ కటాక్షం వల్ల మీ యొక్క మనోవాంఛలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.